హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి. ఈరోజు మనం ఆలుగడ్డ శనగపిండి వేసి ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంది. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని మనం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లయితే మనకు పచ్చిమిర్చి అనేది కారం ఉండదు. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక 2 లేదా 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ ఆనియన్స్ అయితే వేసేయాలి. ఇందులోకి ఆనియన్సే మెయిన్, ఎందుకంటే ఆనియన్స్ ఆలుతోని గ్రేవీ అనేది బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. ఏ కర్రీ చేసుకున్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆలూని కట్ చేసి పెట్టుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. వీటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవడానికి అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. అది ఇది మిక్స్ అయ్యేలాగా వేసుకొని తర్వాత ఆలు అయితే వేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇది. తర్వాత మనము 2 స్పూన్స్ శనగపిండి ఒక చిన్న బౌల్లో వేసుకొని ఉండలు లేకుండా వాటర్ వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న శనగపిండిని కర్రీలో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు గ్రేవీకి సరిపడేలాగా వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటే మనకి చపాతీలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా గ్రేవీ మనకి ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవాలి. చూడండి ఎలా అయిపోయింది. ఇలా ఉంటే మనకి చపాతీలోకైనా అన్నంలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో. చూడండి ఎలా ఎల్లోయిష్గా బాగుంది కర్రీ అయితే. చేసుకొని తిని తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.